మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దాచపల్లి మండలంలో మెగా అభిమానులు అందరూ కలిసి కూటమి నాయకులు అందరి సహకారంతో ఒక 10 మామిడి మొక్కలు అందజేయడం జరుగుతుంది. వాటిని పెంపొందించేసి ప్రకృతిలో ఉన్నటువంటి సమతౌల్యాన్ని సరిగా చేసి ప్రకృతి కాలుష్యాన్ని నివారించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఈ రోజున వాతావరణం ఎంతలా దిగజారిపోయిందంటే గత 30 సంవత్సరాల క్రితం మన ప్రకృతిలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 330% ఉంటే 30 సంవత్సరాల కాలంలోనే దాన్ని మనం 440కి పెంపొందించడం జరిగింది. భూమి పుట్టిన దగ్గర నుంచి 330గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని 30 సంవత్సరాల కాలంలో మనం 440కి పెంపొందించడం జరిగింది. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలానో కొనసాగితే భూమి మీద మానవ మనుగడ అనేది బతకడం సాధ్యం కాదు అని చెప్పేసి ప్రకృతి ప్రేమికులు సైంటిస్టులు కోరటం జరుగుతుంది. అందులో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ మొక్కల నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 2 మొక్కలైనా సరే నాటే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మెగా అభిమానులు కూటమి నాయకులు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మొక్కను తీసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కను పెంపొందించి ప్రతి సంవత్సరం యొక్క మొక్క ఏ విధంగా ఉందో ఫోటో సెల్ఫీ ఛాలెంజ్ లాగా తీసుకొని మొక్కల్ని బాధ్యతగా పెంచాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు తంగళ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బడి పంతులు అనేటువంటి వ్యక్తులు పిల్లలకి పాఠాలు చదువుతో పాటు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొక్కలు పెంచేదాన్ని మొదలుపెట్టారు. కాబట్టి సంవత్సరం తర్వాత ఎవరైతే మొక్క పెంచారో ఒక్కొక్క సంవత్సరానికి 500 రూపాయలు చొప్పున మేము వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తాం. 20 మొక్కలు కనుక పెంచినట్లయితే 25 10,000 రూపాయలు. అట్లా 5 సంవత్సరాలు పెంచితే ఆ 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు ఇస్తాను కోరుతా ఉన్నాను. కానీ ఒక సంవత్సరం పెంచి 2వ సంవత్సరం మొక్క కనపడిపోతే వాళ్ళకి 10,000 రూపాయలు పెనాల్టీ కూడా వస్తారు కూడా తెలియజేసుకుంటూ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు కాకుండా మొక్కలు పెంచే భాగంగా ఆత్మ సాక్షిగా, దైవ సాక్షిగా, బుడ్ర సాక్షిగా పాల్గొని వీటిని పెంపుదలను కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మన మస్తాన్ మాస్టర్ గారు మంచి హృదయంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ శిష్యుడు మాస్టర్ శిష్యుడు మరి మొక్కల కార్యక్రమం చేపట్టారు. చాలా మంచి శుభపరిణామం. ఈ గ్రామంలో నేను చూసిన ఏంటంటే ఒక్కొక్క బజారు ఒక్కొక్కరు దత్తత తీసుకొని మొక్కల కార్యక్రమం పెంచితే సస్యశ్యామలంగా దాచిపల్లి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఒక క్రేజీ తెచ్చుకున్న యువతరానికి బాస్గా నిలిచిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బర్త్డే జరుపుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు వాస్తవంగా ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి. మరి అయినా కూడా కార్యకర్తలు మరి ఈ రోజు చాలా దేవాలయంలో పూజ చేసుకొని మొక్కలు పంచే కార్యక్రమానికి పిలిపియడం జరిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మొక్కల వనంగా ప్రతి గ్రామం ఉండాలని చెప్పేసి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఆయన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి మనం చేయూతుగా ఉండి చేదోడుగా ఉండి ఈ రాష్ట్రం సర్వ ముఖాభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మెగా అభిమానులకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిత్య జీవితంలోనే ఒక సేవా కార్యక్రమంలో మొదటి నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో ఫ్లడ్ వచ్చిన వాతావరణంలో సానుకూల పరిస్థితులు లేకపోయినా ఆర్థిక సహాయాలు చేసినటువంటి మొట్టమొదటి ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉండి ఎన్నో సేవలు అందిస్తూ అటవీ ప్రాంతాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, గ్రామ అభివృద్ధి ఉద్దేశంతో ఆ యొక్క శాఖలకి మంత్రివర్యులుగా ఉన్నారు. ఆ యొక్క శాఖలకి మంచి
పేరు తెస్తారని, అదేవిధంగా ఈ 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్నటువంటి వర్షాలకి అర్ధరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా సేవ చేస్తూ అందరికి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. అంతేకాకుండా మొన్నటి నుంచి రైళ్లు హైదరాబాద్ లో ఆగిపోయి ఉంటే నడుకుడు మీంచుగా వెళ్తున్నామని తెలిసి మన ఎమ్మెల్యే గారు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అప్పటికప్పుడు 1 గంటలోనే 10,000 మందికి భోజనాలు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి వాళ్ళకి ప్రయాణికులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నడికుడి మన జంక్షన్ లో మన కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు గంటలోనే రెడీ చేసి 10,000 మంది నైట్ 11 దాకా పంచినటువంటి వ్యక్తులు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కూడా సుభిక్షంగా ఉంటుందని ప్రజలు గమనించాలా. ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో సమాజంలో వాళ్ళకే పట్టం కట్టాలని, వాళ్ళ వెన్నుంటూ ఉండి నడవాలని కోరుకుంటూ మరొకసారి మెగాభిమానులకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున తెలియజేస్తున్నాం.